ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన కారణంగా ఏకంగా 29 మంది ఫిల్మ్ సెలబ్రిటీస్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ECIR ను ఫైల్ చేసింది. పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 ను ధిక్కరించినందుకు వీరిని ఈ సెక్షన్ కింద బుక్ చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నంలో వీరిపై FIR నమోదు చేశారు. పోలీసులు కేసు ఫైల్ చేసిన జాబితాలో విజయ్ దేవరకొండ మొదలుకొని ఎంతో మంది ప్రముఖ నటీనటులు ఉన్నారు. జంగ్లీ రమ్మీ, 823, జీత్వి, పారి మ్యాచ్, లోటస్ 365 తదితర సంస్థలు వీరికి వాటిని ప్రమోట్ చేసినందుకు భారీ మొత్తాన్ని పారితోషికంగా ఇచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. వీరందరికీ త్వరలోనే సమన్లు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇందులో కొందరు తెలియక తప్పు చేశామని అంగీకరిస్తే, మరికొందరు తమ అగ్రిమెంట్ గడువు పూర్తయినా తమ ప్రకటనలు సదరు సంస్థలు వాడుకున్నాయని వాపోయారు. మరికొందరు తాము ప్రచారం చేసిన బెట్టింగ్ యాప్స్ అధికారమైనవేనని తెలిపారు. పులికుమార్ రెడ్డి అనే వ్యక్తి ఈ బెట్టింగ్ యాప్స్ ను నమ్మి తాను ఏకంగా 3 కోట్ల రూపాయలను పోగొట్టుకున్నానని ఫిర్యాదు చేశాడు. వినోదం లేదా సామాజిక సేవ పేరుతో బెట్టింగ్ యాప్స్ ను నిర్వహించడాన్ని కూడా తప్పుపడుతూ FIR లో కేసు నమోదు చేశారు. అందిన సమాచారం ప్రకారం వీరందరిపై FIR నమోదైనట్లుగా తెలుస్తోంది. అందులో రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, సిరి హనుమంతు, శ్రీముఖి, వాసంతి కృష్ణన్, అమృత చౌదరి, శ్యామల, టేస్టీ తేజ, రితు చౌదరి, బండారు శేషయాని సుప్రీత, కిరణ్ గౌడ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అజయ్, సన్నీ, సుధీర్, యూట్యూబర్ లోకల్ బాయ్ నానితో పాటు బెట్టింగ్ యాప్ మేనేజ్మెంట్స్ పైన FIR నమోదైందని సమాచారం.